నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఆనంద సిద్ధిరస్తు. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజున బంగారం కొనాలి అని చెప్పి అంటున్నారు, కొంటున్నారు కూడా. కానీ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను అసలు ఆ రోజున బంగారం కొనాల్సిన అవసరం లేదు, ఏ పురాణాల్లోనూ ఏ శాస్త్రాల్లోనూ చెప్పబడి లేదు అని చెప్పి అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఆ రోజు మనం ఏం చేయాలి అసలు? భలే తప్పించుకుందాం అమ్మాయి. నేను గట్టిగా మాట్లాడదాం అనుకున్నాను, పాపం తనకి తానే సెట్ చేసుకుంది. అంటే ప్రశ్న వేసుకొని తనగా సెట్ చేసుకుంది. ఎక్కడ తను నన్ను ఇబ్బంది పెడతాడు ఈ మహానుభావుడు అని చెప్పేసి పాపం కూడా. సరే, ఇక్కడ ప్రశ్న ఒకటి ఏంటంటే చిన్నగా పెద్ద ఎస్కేపింగే. నేను చాలా మనసు అనుకుంటున్నా ఈ ప్రశ్న అడగంగానే వెంటనే కొద్దిగా కిరాతకుల్లాగా మీద పడేద్దాం అనుకున్నాను నేను. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, నిజానికి ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. కేవలం ఈ వర్తకుల యొక్క వాణిజ్యపరమైనటువంటి అంశాలను తెలుసుకొని వాళ్ళ మధ్య కొనడం మొదలెట్టారు. ఒకటి విషయం చెప్తాను మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మనకి బంగారానికి విలువ ఎప్పుడు లేదు. అది ఈ మధ్యకాలం 1970 తర్వాత పెరిగింది. అది 75 తర్వాత. 71లో బంగారం యొక్క ధర ఎంత అనుకుంటే తులం ఎంత అనుకున్నారు మీరు? 350 రూపాయలు. 1971లో 350 రూపాయలు ధర దాన్ని. ఇప్పుడు 90,000 లక్ష రూపాయలు దానికి వచ్చేసాం. కానీ కస్తూరి ధర ఎంత తెలుసా మీకు? 71లో కస్తూరి అంటే మనం కస్తూరి ఉంటుంది కదా, కస్తూరి గంధం, కస్తూరి తినడానికి ఉపయోగిస్తారు, అన్నిటికీ ఉపయోగిస్తారు కస్తూరి. అప్పట్లో తులము 1000 రూపాయలు. 1971లో తులము 1000 రూపాయలు. అంటే ఇది బంగారం కన్నా విలువైనది, చాలా విలువైంది. మరి ఇప్పుడు అది తెలియని వాళ్ళ మేము చాలా మంది ఉన్నాము. ఇప్పుడు కూడా కస్తూరి విలువ 2,50,000. వామ్మో. ఒక మంచి కస్తూరి విలువ 2,50,000 రూపాయలు. అసలు కస్తూరి ఇక్కడ పెడితే దాదాపుగా మీకు ఒక 20 మీటర్స్ వరకు దాని వాసన వచ్చేస్తుంది. మంచి కస్తూరి అసలు అంతటి కస్తూరి. అది తింటే నిజంగానే మీకు మన బాడీలో కలర్ వచ్చేస్తుంది, అంతటి కస్తూరి. అందుకే చిన్నపిల్లలు కంపల్సరీ కస్తూరి పెడతారు. అటువంటి కస్తూరి విలువ ఎక్కువ. రెండవది లవంగాలప్పుడు విలువ ఎక్కువ. తర్వాత మనకి యాలకుల యొక్క విలువ ఎక్కువ. అప్పుడు అంటే మనకున్నటువంటి ఈ పదార్థాలకి విలువ ఎక్కువ ఉంది. మన దగ్గర ఔషధీ గుణమైనటువంటి పదార్థాల వల్లనే బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోవడానికి వచ్చారు. ఇది బంగారం కోసం రాలే వాళ్ళు. బంగారం ఏదో ఎక్కడ అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఉన్నది ఐరోపా, ఆఫ్రికా ఖండంలో. తర్వాత ఉన్నది అమెరికా వాడి దగ్గరే. మన దగ్గర ఉన్నది మనం 7th ప్లేస్లో ఉన్నాం మనం బంగారంలో. మనకంటే గొప్ప ఆస్ట్రేలియా వాడి దగ్గర ఉన్నాడు, బంగారం పండించేవాడు, బంగారాన్ని వెలికి తీసేవాడు. మన దగ్గర తక్కువ ఇంకా. సో కాబట్టి బంగారానికి విలువ అంటే మీకు చెప్పిన ఉద్దేశం ఏంటి? టైటిల్లో బంగారానికి మన దగ్గర విలువ లేదు. మరి విలువ లేని బంగారాన్ని కొనమని ఎవరు చెప్పారు? ప్రశ్నకి సమాధానం ఇక్కడ వచ్చేసింది. విలువలేని బంగారం ఎందుకు కొనమంటారు? అప్పుడు అక్షయ తృతీయ రోజు విలువలేని బంగారం ఎందుకు కొనమంటారు? అప్పట్లో బంగారం అంటే పంతులు గారికి ఇట్లా రాజులు మీరు చూసే ఉంటారు, టీష్ ఇట్లా ఇచ్చేసేవాళ్ళు, నాణాలు, వస్తువులు, వజ్ర వైఢూర్యాలన్నీ కూడా ఇచ్చేసేవారు. అలాంటిది అంత విలువ ఉంటుంది దానికి అలా ఎలా ఇస్తారు? అంటే దాని విలువ ఏంటే కదా. మరి అక్షయ తృతీయ 1971 తర్వాత వచ్చిందా, లేదా 1950 ఉందా, లేదా సనాధర్మం ఉన్నప్పుడే ఉందా? ధర్మం ఉన్నప్పుడు ఉందిగా. సనాధర్మం ఎప్పుడు ఉందో అప్పటి నుంచి ఉన్నాయి మన వేదాలన్నీ కూడా. కాబట్టి బంగారానికి విలువ లేదనే విషయం మీకు అర్థమైపోయింది. మరి ఆ టైంలో బంగారం కొనమని ఎవరు చెప్పలేని విషయం మీ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. అందుకే మీరు తప్పించుకోవాలని చెప్పారు. అందుకే మీరే తప్పించుకున్నారు జాగ్రత్తగా అని. అయితే ఇక్కడ మరి ఏమి ఇవ్వమని చెప్పారంటే, నమ్ముతారో నమ్మరో ఘట జలం ఇమ్మన్నారు. ఘట జలాన్ని ఇమ్మన్నారు. అంటే ఒక కుండలో చలనీళ్ళు పోసి అది దానం ఇమ్మన్నారు. ఎవరికి దానం ఇవ్వాలి? బ్రాహ్మడికి. యాక్చువల్గా చెప్పి బ్రాహ్మడికి. బీదవారికి ఇమ్మంటున్నా నేను. ఎవరికి బీద ఉంటుంది? లేదు, చలివేంద్రం పెట్టమంటున్నా నేను. చలివేంద్రం పెట్టండి. వచ్చిన ప్రతి కంఠశుద్ధి, దానికి నీళ్ళు ఇవ్వండి. అది అక్షయం అవుతుంది మనకి. అంటే వాడు ఎప్పుడైతే దాహాలు తీర్చుకొని ప్రశాంతత పొందుకున్నాడో అటువంటి ఫలితం వాడు ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతాడు, అన్ని రకాల ఆనందాలు పొందుతాడు. అమ్మయ్యా ప్రాణులు పెట్టారు నాయన నాకు, కాస్త మంచినీళ్ళు ఇచ్చని చెప్పేసి ఎప్పుడైతే వాడు సంతోషపడతాడో, వాడు దేహానికి ప్రశాంతత పొందుకుంటాడో అటువంటి అక్షయ తృప్తి ఫలితం మనకు కలుగుతుంది. అంటే ఇచ్చిన దానికన్నా అక్షయ్యము అంటే అంటే దాని తరిగిపోయినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది. ఈ జలఘటాభిషేకం దానం ఇమ్మని చెప్పారు. రెండవది ఇంకోటి ఏం చేయమని చెప్పి, ఈ జలఘటాభిషేకం బ్రాహ్మణ దానం ఇమ్మన్నారు. ఇంకా 4 వస్తువులు చెప్పారు. దద్యోదనం పెట్టమన్నారు. అంటే దద్యోదనం అంటే పెరుగన్నం. ఎవరికి? అంటే ఎందుకు? దారిలో వెళ్తున్న వాడికి దద్యోదనం పెడితే వాడు తిని వాడిని పని, అబ్బాయ్యా కడుపు చల్లగా ఉంది నాయన, అబ్బా దేవుళ్ళలాగా నాకు ఇంత అన్నం పెట్టావు. ఇది మనకి యశస్సును కలిగిస్తుంది. రెండోది విసనకర్ర ఇమ్మని చెప్పారు. అంటే చామరం అంటే విసనకర్ర. ఛత్రం ఇమ్మని చెప్పారు. అంటే గొడుగు ఇమ్మని చెప్పారు.
అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి పాదుకలు ఇమ్మని చెప్పారు, అంటే చెప్పులు. అంటే ఇదంతా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాను. అంటే మన సనాతన ధర్మంలో ఎప్పుడెప్పుడు ఏ సమయంలో దానం ఇవ్వాలి అన్న విషయంలో బ్రాహ్మడికే మనం అనుకుంటున్నాం, కాదు, బ్రాహ్మడికి అని చెప్పలేదు. జలఘటాభిషేకం మాత్రం బ్రాహ్మడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలనేది పక్కన చెప్తాను మీకు నేను. ఇవన్నీ ఈ యొక్క చెప్పులు, చామరము, గొడుగు దానం ఇవ్వడం వల్ల ఏ వ్యక్తి అయితే తన వర్తకం రీత్యానో తన పని నిమిత్తము బయటికి వెళ్తున్నప్పుడు అవి ధరించి వెళ్తున్నప్పుడు అబ్బయ్యా వాడు వెళ్తున్న ప్రతి అడుగులో ప్రతి పుణ్యకార్యంలో మనకి దానికి అక్షయ ప్రతిఫలం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఛత్ర, చామర, పాదుకలు దానం ఇవ్వమని, దద్యోధనం దానం ఇవ్వమని చెప్పారు. జలం దానం ఇవ్వని చెప్పారు. వాడు తిని కాస్త మంచిని లాగి చెప్పులు వేసుకొని గొడుగు పట్టుకొని విసకరతో ఊపుకుంటూ వాడు హాయిగా వెళ్ళి కార్య విజయాన్ని పొందుకుంటాడు. అది పిల్లకి పెళ్లి చూపులో లేదా అల్లుడిని వెతుకోవడమో, వర్తకమో, వాణిజ్యమో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి దానం ఇవ్వమని చెప్పారు. అది ఇవ్వడం వల్ల మనకి అక్షయమైన తృప్తిని కలిగిస్తుంది, అక్షయమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. వాడికి వచ్చే విజయంలో నుంచి వాడికంటే తరగనటువంటి విజయం మనకు ప్రాప్తిస్తుంది. ఇది మిత్తం. ఇప్పుడు బ్రాహ్మడికి ఎందుకు జలఘటం ఇమ్మన్నారు, కుండలో నీళ్ళు ఎందుకు ఇమ్మన్నారు అంటే 2 రకాలు. ఒకటి ఈ జలఘటం వల్ల వాడు తీసుకెళ్లి స్వామికి అభిషేకం చేస్తాడు. ఆ జలఘటం నీళ్ళు అభిషేకం చేస్తాడు. ఆ జలఘటంతో సంధ్యావందనం మార్చుకుంటాడు, ఆచమన్యాన్ని సంధ్యావనం చేసుకుంటాడు. ఈ రెండింటి కార్యక్రమాలకు ఎప్పుడైతే గాయత్రి జపం మన నీళ్ళ వల్ల జరుగుతుందో అత్యంత పుణ్య అక్షయ ప్రతిఫలాన్ని ఇస్తుంది. కాదండి, ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు, మీరైనా వినే మిగతా బ్రాహ్మణులైనా, ఇప్పుడు ఏదైనా దానం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని పక్కన పడేస్తున్నారే తప్ప దాన్ని ఉపయోగించి ఇలా జపం చేయటం ఇలాంటివి ఎవరైనా చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ టైంకి కాంట్రవర్సీ కరెక్ట్ క్వశ్చన్ వేసింది ఆవిడ. చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు విజిత గారి ఇంట్లో ఒక సత్యనారాయణ ఏందండి, సత్యనారాయణానికి నేను చెప్పానమ్మా తమలపాకులు, బియ్యం, తమలపాకులు, ఒక్కలు, కండువ తెమ్మని చెప్పాను. ఆవిడ కండువ తెచ్చారు. చిల్లుండే కండువ, అంటే పల్చటి కండువ ఉంటాయి కదా బయట దొరికేవి, అవి బండి కూడా పనికి రావు అవి. అటువంటి కండువ తెచ్చేసింది. తర్వాత వర్షం ఏమనగానే ఒక 600 రూపాయలు ధోతి తెచ్చారు పాపం. ఆ ధోతి 5x6 ఉంటుంది, అంటే కట్టుకుంటే పిక్కల దానికి వస్తుంది నాకు. అటువంటి వస్త్రం ఇచ్చేసి కొత్త వస్త్రం ఇచ్చామండి కిరణ్ శర్మ గారికి. వస్త్రం కట్టుకోలేదండి ఆయన, అక్కడ పక్కన పెట్టిపోయాడు. చాలా బాధ అనిపించదండి. అంటే ఉపయోగం లేనటువంటి వస్తువు దానం ఇవ్వడం వల్ల అవతలి వ్యక్తికి యూజ్ అవుతుంది. అంటే అది ఉపయోగం లేనిదని మీరు అంటున్నారు. ఓకే, మీరు అన్న వస్త్రం విషయంలో ఇది ఓకే, అగ్రి. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అకేషన్లలో ఇదే ఇవ్వాలి అని చెప్పి బ్రాహ్మణులే చెప్తారు. అది నిజంగా తీసుకెళ్లి ఇచ్చినా కూడా దాని పక్కన పడేస్తున్నారు అనే గుమ్మడికాయ దానం ఇచ్చినప్పుడు కానివ్వండి, ఉప్పు దానం ఇచ్చినప్పుడు కానీ పడేస్తున్నారు కదా, అలా పడేయకుండా చూడాల్సిన బాధ్యత మనదే. ఆయన వెళ్ళేంత వరకు ఆయన ఉప్పు అంతా సంచులు పెట్టేసి బ్యాగ్లో జిప్ పెట్టేసి బాబు ఇది వస్తువు మీద అని చెప్పేసి ఆయన మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు ఆ ధాన్యం అంతా మనదే బాధ్యత. ఆయన బ్యాగులో భద్రంగా పెట్టి, లేకపోతే ఆయన పక్కన పెడితే అన్ని ఒక సంచులు వేసి గట్టిగా మూట కట్టేసి గురుగారు మీ సామాన్లు అని చెప్పేసి అందులో పెట్టి పంపించేంత వరకు బాధ్యత మనదే. అలా మీరు ఒకవేళ ఇది మన బాధ్యత మనం ఫుల్ఫిల్ చేసామనుకోండి, మన బాధ్యతల్ని తీసుకెళ్ళి వాడు బయటపడేస్తే ఆ పాపం వాడికి, మన పుణ్యఫలితం మనకే. ఏదైతే మనం మంత్రంతో చేసాం, నా యొక్క జాతక రీత్యా కానీ నా యొక్క కర్మరీత్యా కానీ నాకున్నటువంటి దోషం పోవడానికి ఈ దానం మీరు చేయమన్నారు, నేను మీ మహావిష్ణు స్వరూపంలో భావించి దానం చేశాను, అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి దానం కరిష్యే, అయిపోయింది. మనకి అయిపోయింది, ఇచ్చిన తర్వాత అయిపోయింది. మనకి ఇచ్చేదాం ఇది నమమ అంటాం, అక్కడ అన్నిసార్లు మమ అనుకుంటాం, ఇక్కడ నమమ నా మమ అంటే నాది కానిది, నాకు సంబంధం లేదు, మీకు ఇచ్చేసాను. నేను సంపాదించినో లేదో తెలియదు నాకు, నేను మీకు ఇచ్చింది ఇది నాది కాదు, నమమ దానం కరిష్యే నమమ, అయిపోయింది. అందుకే మనకు సంబంధం లేదు. ఇక సంకల్పం చెప్పిస్తున్నాం అక్కడ మనం చెప్తున్నాం, ఫలాని గోత్రం విజిత భర్త, ఆయనకి భార్య అయినటువంటి విజిత, వీరి పిల్లలకి గోత్రనామాలతో ఉన్నారు, వీళ్ళందరూ కలిసి వీళ్ళకుండా దోషం పోవడానికి ఇగో ఈ దానం గుమ్మడికాయ కూష్మాణ దానం కరిష్యే, అయిపోయింది. కాబట్టి మనకి ఆ దోషం లేదు. ఇక ఆయన అక్కడ పెట్టడం అనేది మన దాన్ని జాగ్రత్తగా బాబు మీకు ఇచ్చా మీరు తీసుకెళ్లాల్సిందని చెప్పే బాధ్యత కూడా మనదే. ఏమనుకుంటారో అని భయపడితే అలాగే ఉంటుంది మనకి అనుకోవడం. రెండవది, అటువంటి బ్రాహ్మణులు ఇలా ఇవి అడిగిన ప్రశ్న కరెక్టే. నువ్వు ఇచ్చినటువంటి పండో లేదా వస్త్రమో లేదా ఇంకొకటో ఇచ్చారు, వారికి ఉన్నంతలో ఇచ్చారు. అదే అంట నేను, యోగ్యతమైన వస్త్రం వాళ్ళు ఇవ్వాలని చెప్తున్నాను నేను. వారు ఇచ్చింది స్వీకరించే బాధ్యత మనకే ఉండాలి. వారు ఇచ్చింది మనం స్వీకరించాలి. ఎందుకు? నారాయణ స్వరూపంగా ఆవిడిచ్చారు, నారాయణ స్వరూపం తీసుకోవాలి, అంతవరకే. మనకి ఎంత వచ్చింది అంతే ప్రాప్తం. నీకు ఆ ఈశ్వరుడు రాశాడు లలాటంలో, ఇది వస్తుందిరా నీకు ఇవాళ తీసుకోమని చెప్పాడు. అది వాళ్ళు యోగ్యత వస్త్రం ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వనప్పుడు వచ్చింది మనకి ప్రాప్తమైన తీసుకొని మనం ఎక్కడో దాన్ని వినియోగించుకోవచ్చు. ఏ వస్తువు కూడా ప్రపంచంలో అది అసౌకర్యంగా ఉండదు, అది మనకేమీ పనికి రాకుండా పోదు, పనికి వస్తుంది. ఆ వస్త్రాన్ని తీసుకువెళ్ళి మన బ్యాగులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు బండి తుడుచుకుంటావో, ఇంట్లో దేవుడికి వస్త్రం పెడతావో నీ ఇష్టం. అలంకారంగా దేవుడికి నువ్వు ఈశ్వరుడికి పెట్టవచ్చును, అది నీ వస్తువు. అయ్యో ఎవరు వచ్చింది కానీ ఎట్లా పెడతాను అనుకోకల్లా, నువ్వు వాళ్ళ ఈశ్వరునికి అలంకారం చేయొచ్చు, విష్ణుమూర్తికి అలంకారం చేయొచ్చు, అమ్మవారికి అలంకారం చేయవచ్చు, లేదా నువ్వు బండి తుడుచుకోవచ్చు, నీ ఇష్టం, చాయిస్ నీస్. అది ఎలాగైనా వాడుకో, నువ్వు వాడుకోవడం కోసం వాళ్ళు ఇచ్చారు దాన్ని.
కాబట్టి అలా వాడుకునేటువంటి అవకాశం నీది, వాడుకోకపోతే పాపం నీది తప్ప వాళ్ళది కాదు. అలా అని చెప్పేసి ఇళ్లలో వదిలిపెట్టేసి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. బ్రాహ్మణులకి ఇది ఒక మనవి, నేను మిమ్మల్ని హెచ్చరిక చేయలేను కదా, కాబట్టి బ్రాహ్మణులకి ఇది మనవి, వాళ్ళు ఇచ్చినటువంటి దానాలు ఏవైనా సరే తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. అలా తీసుకెళ్తేనే అక్షయ తృతీయ రోజు అక్షయం కలిగి వస్తుంది మనకి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిస్ అవుతున్నారు మీరు. ఇవాళ విశేషం ఏంటంటే అక్షయ తృతీయ గురించి. కానీ అలా మనం వస్తువుని తీసుకెళ్ళినా, అలాంటి గుమ్మడికాయలు తీసుకెళ్ళినా, అలాంటివి ఏదైనా వస్తువు ఏది తీసుకెళ్ళినా సరే అక్షయాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. అటువంటి అక్షయ తృతీయ రోజున కానీ ఇతరత్ర కానీ తీసుకెళ్ళినటువంటి దానం, వస్త్రం ఏదైనా సరే వాళ్ళు తీసుకెళ్లాల్సిందే, అందులో సందేహం లేదు. అలాగే ఈరోజు ఇంకోటి ఏంటంటే విశేషము, ఇవాళ లక్ష్మీనారాయణ పూజ. ఇవాళ అక్షయ తృతీయ ఉంది, ఇవాళ లక్ష్మీనారాయణ పూజ ఉంది. నాకు ఒక డౌట్, అది నేను కరెక్ట్గా అడుగుతున్నానో మిస్ అవుతున్నానో కానీ, ఆ రోజున అక్షయ తృతీయ రోజున పురాణాల్లోనో మరి ఎక్కడో లక్ష్మీ అమ్మవారికి అక్షయ పాత్ర ఇచ్చారు ఎవరు అని చెప్పి నేను మొన్న ఎక్కడో విన్నా, ఇది వాస్తవమా? వాస్తవమే, కుబేరుడు ఇచ్చాడు. ఓకే, అందరూ అదే అంటారు, కుబేరుని పూజించాలి ఇవాళ మనం. లక్ష్మీనారాయణ పూజ, కుబేరుడి పూజ. ఇవాళ ఇంకో 2 విశేషమైన వ్రతాలు వచ్చాయి. సంపత్ గౌరీ వ్రతం ఒకటి, సౌభాగ్య గౌరీ వ్రతం ఒకటి, 2 వ్రతాలు ఈ రోజే. ఈ సంపత్ గౌరీ వ్రతం దేని గురించి? సంపద అంటే సంపదనే, అంటే పొలము కానీ, స్థలము కానీ, గృహము కానీ, ఐశ్వర్యము కానీ పొందడం కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం సంపత్ గౌరీ వ్రతం. సౌభాగ్య గౌరీ వ్రతం కూడా ఇవాళ్లే. అంటే దీర్ఘ సుమంగళ యోగం కొరకు మనం చేసేటువంటి పసుపు గౌరిని పెట్టుకొని చేసేటువంటి పూజలు 2. పెద్ద పూజలే ఉండవు, పసుపు గౌరితోనే. ఇక్కడ గౌరీ దుర్గామ్మవారి అష్టోత్తరాలు, అక్కడ వచ్చేసి మీరు లక్ష్మీదేవి అష్టోత్తరం, కుబేరుడు అష్టోత్తరం. సంపత్ గౌరీ వ్రతంలో లక్ష్మీదేవి అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం. ఇక్కడ తప్పకుండా గౌరీ అష్టోత్తరం చేసుకుంటే చాలు. అదే ధూపం, అదే నైవేద్యం, అదే వస్త్రం, అమ్మవారికి ఒత్తి పెట్టడం, అదే ధూపం వేయడం, అదే అక్షంతలు పెట్టడం, అదే పూలు పెట్టడం, నైవేద్యం పెట్టున్నటువంటి. అయితే ఇక్కడ సంపత్ గౌరీకి ఏమో బెల్ల పాయసం పెట్టాలి. ఇక్కడ అమ్మవారికి మన సౌభాగ్య గౌరీ దగ్గరికి వచ్చేసరికి మనము కూరగాయలతో అన్నం పెట్టాలి అమ్మవారికి. కూరగాయలన్నీ కలిపినటువంటి కుళుప్తో ఉంటుందని, అటువంటి అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది. అంటే మనందరం కూడా కిచిడి అంటారు దాన్ని, అన్ని కూరగాయలు వేసేసి ఆ పదార్థాన్ని. లేదనుకుంటే మీరు మనకి ఇది పెట్టాలి, మనం ఏది మిరియాలన్నం చేస్తాం కదా మనం, మనకి తెలుగులో స్వీట్ ఏమో ఏదో అంటారు మన స్వీట్ని, 2 పొంగలి, కట్టు పొంగలి. ఇక్కడేమో కట్టు పొంగలి, అక్కడేమో పాయస పొంగలి. ఆ 2 వేరు. అంతే తప్ప మిగతా అంతా సేమ్. ఇక్కడ దుర్గా గౌరీ అష్టోత్తరం, అక్కడ లక్ష్మీ కుబేర అష్టోత్తరం చదువుకోవాలి. సింపుల్. తప్పకుండా మనకి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మరి 2 కలిపెట్టొచ్చా? మన ప్రేక్ష చాలా తెలియగలడు. 2 కలిపెట్టొచ్చా అంటే ఆ గౌరమ్మ వారు, ఈ గౌరమ్మ వారు, 2 వేరు గౌరమ్మలు కాబట్టి 2 వేరుగా చేసుకొని వేరు పూజలు చేసుకోవచ్చు మీరు ఒకే టైంలో. ఇప్పుడు ఇవన్నీ ఏం తెలియదండి మాకు. మామూలుగా ఇంట్లో ఉన్న నిత్య దీపారాధన చేసే పటాల దగ్గరే మేము చేసుకుంటాము, నైవేద్యం పెడతాము. మరి మాకు అంతా కలిసి వస్తుందా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. లక్ష్మీం క్షీర సముద్రాయతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇంత శ్లోకం చదువుకోండి, సింపుల్. లక్ష్మీ అష్టోత్తరం. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః. ఇవాళ రేపు ఆడవాళ్ళకి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకోటి విశేషం, ఇవాళ చాలా విశేషం ఒకటి తప్పకుండా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకున్నామా. మీకు తొందరలో గృహప్రవేశం కావాలన్నా, మీ ఇంటి మీద మళ్ళీ ఇల్లు కట్టాలనుకున్నా, ఆల్రెడీ 4 ఇల్లు ఉన్నాయండి విజయారెడ్డి లాగా, మాకు కూడా 4 ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మీరు చదవాల్సింది ఈ అమ్మవారికి శ్లోకం ఉంటుంది. మనకి దాన్ని ఏమంటారో మర్చిపోయాను, ఇప్పుడు నోటు గుర్తొచ్చింది. 9 సార్లు చదువుతారు అమ్మవారి శ్లోకం. మణిద్వీప వర్ణన. ఎవరైతే మణిద్వీప వర్ణన ఈరోజు 9 సార్లు చదువుతున్నారో తప్పకుండా 41 రోజుల్లో మీకు గృహ సంబంధ యోగం ఏర్పడుతుందండి. ఇది గ్యారంటీ. ఐ డ్రీమ్ ద్వారా కిరణ్ శర్మ చెప్తున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మణిద్వీప వర్ణన మీరు అక్షయ తృతీయ రోజున ఎంత బాగా చదవగలిగితే, 9 సార్లు శ్రద్ధగా చదవగలిగితే 41 రోజుల్లో మీకు ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు ఉంటాయి. అంటే నూతన గృహ ప్రవేశానికి యోగ్యత ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో చదవాలండి ఆ రోజున? మంచి ప్రశ్న వేశారు, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్యలోనే శుభముహూర్తం ఉంది. అందులో ఈరోజు మనకి రోహిణి నక్షత్రం బుధవారం. అసలు అక్షయ తృతీయ రోజున ఇటువంటి రోహిణి నక్షత్రం బుధవారమే విశేషం మనకి. ఇంకా విశేషం ఏంటంటే ఈ రోహిణి నక్షత్రం బుధవారం రోజున ముఖ్యమైన మర్చిపోయాం మనం. అక్షయ తృతీయ రోజున ఎవరైతే గతించారో పితృదేవతలు, ఆ పితృదేవత తర్పణం ఇవ్వాల్సిన ముఖ్యమైన రోజు. అది మర్చిపోయినాం మనం అసలు. అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున అక్షయ తృప్తి భూతం అంటే నా తల్లిదండ్రులు అక్షయ తృప్తి పొందాలి, అక్షయంగా తృప్తి పొందాలి. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తులకి, అంటే అమ్మనాలు చనిపోయినట్టయితే వాళ్ళకి మనం తప్పకుండా త్రితర్పణం ఇస్తే అక్షయ తృప్తి పొంది వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. ఇది ఖచ్చితంగా చేయాల్సిన విషయం, గుర్తుపెట్టుకోండి. మధ్యలో నేను మర్చిపోయాను, పితృదేవతలు క్షమించరు కాక నన్ను. సో కాబట్టి ఇలాంటి ఎవరైనా స్వర్గస్థులైన వారికి మీరు చేయండి, చాలా మంచిది. అలాగే
పితృదేవత అనుగ్రహం కూడా పొందుకుంటారు. ఏది మన అక్షయ మన తృతీయ రోజు. స్లోకం చదువుకోవడం వల్ల మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణన. పితృదేవతలకు కూడా మంచిది అది. అటువంటివి మీరు తప్పకుండా చేస్తే మాత్రం అదృష్ట యోగం అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా చేయండి, ఇది మర్చిపోకండి. ఇప్పుడు ఇలాంటివన్నీ చదివేటప్పుడు చాలా వరకు నోర్లు తిరక్క కొంత ఏదో అలా తప్పులు పోతూ ఉంటాయండి, పర్వాలేదంటారా? మణిద్వీప వర్ణనలో మీకు అంత మాటలే అవి, అంత అమ్మవారి మాటలే. అమ్మవారి సామ్రాజ్యంలో ఉంది, అమ్మవారి ఇక్కడ ఉంది, అమ్మవారి కొండలు ఇలా ఉంది, స్టోరీ లాగా. అమ్మ స్టోరీలా ఉంటుంది. అమ్మవారికి ఈ వజ్రాల గది ఉంది, అమ్మవారికి ముత్యాల గది ఉంది, ఇలా ఉంటుంది మణిద్వీప వర్ణన. విన్నా సరిపోతుందంటారా? చదవడం ఈజీ అంటున్నాడు. చదువు రాని వాళ్ళు ఉంటారు, వినడమే తప్పదు. అన్నం తినడానికి వాళ్ళు గాలి పీల్చి బతకాలి, అలా సాధ్యమే పడదు అసలు. అది అవుతుంది. ఇక తిన్న వాళ్ళు ఏం చేస్తాం, మనం లోపల పైప్ వేసుకోవాల్సి వస్తుంది, మనం పైప్తో తినాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏది సాధ్యం కాదనుకుంటే ఏది సాధ్యం కాదు, అవుతుంది. ఓకే, అసాధ్యం అనేది లేదు. ఇది ఖచ్చితంగా చెప్తుంది కదా, అసాధ్యం ఉండదు. ఒకవేళ నిజంగా నోరు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, బదిలీలో ఉంటారు, పాపం ఏం చేయలేము. అంటే మళ్ళీ ఇది ఒకటి వచ్చి పడింది కదా, ఏదైనా తప్పు చదివితే మళ్ళీ దోషం అంటారు. అది శ్లోకంలో కానీ మంత్రంలో కానీ తప్పు చదివితే వస్తుంది. ఇది వర్ణనే కదా, పదాలే. అమ్మవారి ఇక్కడికి వెళ్ళారు, అమ్మవారి వాకిలి ఇలా ఉంది, అమ్మవారి గదులు ఇలా ఉన్నాయి, అమ్మవారి కుడివైపు పచ్చల గది ఉంది, ఎడమవైపు ముత్యాల గది ఉంది, ఇదే ఉంటాయి మాటలు. అక్కడ మణిదీప వర్ణన అదే ఉంటాయి, మాటలే ఉంటాయి. చెప్తున్నప్పుడు కూడా మనం చదవచ్చు. ఇప్పుడు ఒకళ్ళు చెప్తున్నప్పుడు మనం చదువుకునే అవకాశం ఉంటే చదువుకోవచ్చు, లేదా ఎవరైనా వింటే చెప్తే యూట్యూబ్లో ఉంటే కూడా వినండి, తప్పకుండా అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే, ధన్యవాదాలండి. అఖండ ఐశ్వర్యమస్తు. అక్షయ తృతీయ రోజున మీరందరూ కూడా బంగారం కొనవచ్చును, కానీ బంగారం కొంటేనే బంగారం బాగా వస్తుంది తప్పు. మీరు చెప్పినటువంటి దానాలు ఇవ్వండి, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.